కర్రీస్ బోర్ కొట్టేసి ఎగ్ ఎల్లిపాయ కారం చేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే ఎల్లిపాయలోకి ఉప్పు, కారం వేసుకొని కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. బాయిల్ చేసుకున్న ఎగ్స్ యెల్లో పార్ట్ తీసేసి వైట్ పార్ట్ మాత్రమే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం గట్టి పడే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మళ్ళీ ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా క్రంచీగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయిన వాటిలోకి మనం కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లిపాయ కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అప్పుడే ఎల్లిపాయలు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న వాటిలోకి ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎగ్ ఎల్లిపాయ కారం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.